నైనీలో వచ్చేటువంటి బొగ్గుని తెలంగాణకు తరలించాలి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి సార్ ఒరిస్సా సీఎం గారు మీ దగ్గరనే మేము 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాము, మైన్ లోంచి బొగ్గు వస్తుంది, అదే బొగ్గుతోటి కరెంటు ప్రొడ్యూస్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది, కాబట్టి దయచేసి మేము ఇక్కడ 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నైని పక్కనే పెట్టుకోవడానికి మాకు ల్యాండ్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగి అక్కడ నుంచి సానుకూలమైనటువంటి స్పందనను తీసుకొని వచ్చినటువంటి మినిస్టర్ ఎవరైనా ఉన్నారు సింగరేణి చరిత్రలో అంటే బట్టి విక్రమార్క గారు, ఆయన వెన్నంటి ఉన్నటువంటి మాజీ సిఎండి శ్రీ ఎన్ బలరాం ఐఆర్ఎస్ గారు. అక్కడితో ఆగిపోలేదండి. సింగరేణి యొక్క భవిష్యత్తుని, తెలంగాణలో సింగరేణి మీద ఆధారపడినటువంటి కొన్ని లక్షల మంది యొక్క ప్రజల యొక్క సుఖ సంతోషాలు బాగోగుల కోసం మన బట్టి విక్రమార్క గారు రాజస్థాన్ వెళ్ళారండి. రాజస్థాన్ వెళ్ళి భజన్ లాల్ శర్మ అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఎంఓఈ చేసుకున్నారు సింగరేణి తోటి. బలరాం సారు, బట్టి విక్రమార్క గారు ఒక ఎంఓఈ ఏమని చేసుకున్నారు, 1600 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ మేము రాజస్థాన్ లో పెడతాము, అదే విధంగా తెలంగాణలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాము, ఇది మన ఇద్దరం కూడా కలిసి చేద్దాము, ఎందుకంటే రాజస్థాన్ లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి 1600 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కోసం ఎంఓయూ చేసుకొని వచ్చారు. 70% సింగరేణి పెట్టుబడి, 30% రాజస్థాన్ గవర్నమెంట్ పెట్టుబడి. ఏ చీఫ్ మినిస్టర్ అయినా, ఏ ఎనర్జీ మినిస్టర్ అయినా, ఏ ఉప ముఖ్యమంత్రి అయినా సింగరేణి 130 సంవత్సరాల చరిత్రలో ఆ విధంగా మీదేసుకొని భుజాలు. అంతకు మునుపు సింగరేణి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు మాత్రమే సింగరేణిలో కనిపించేదండి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని, ఒరిస్సా చీఫ్ మినిస్టర్ని సింగరేణి సీఎండి పోయి మాట్లాడితే పనులు అవుతాయా? ఒక ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆ రెస్పాన్స్ వేరుంటది. అందుకే నైనీ కోల్ బ్లాక్ లో ఈ రోజు ఏప్రిల్ 2025 నుంచి బొగ్గు ప్రారంభమైంది అని అంటే దట్ క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అండ్ ఆల్సో ఎక్స్ సిఎండి శ్రీ ఎన్ బలరాం ఐఆర్ఎస్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సింగరేణినండి గాడిలో పెట్టడానికి వీళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. మామూలు చెప్తే సరిపోదు మీకు. ఇప్పుడు కర్ణాటకలో అసలు ఏ కోల్ మైనింగ్ కంపెనీకి లేని విధంగా కర్ణాటకలో బంగారం, రాగి గనులకు అన్వేషణ లైసెన్స్ సాధించగలిగిందండి. క్రిటికల్ మినరల్స్ అంటారు. సో బంగారం, కాపర్ మైన్స్ కి ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వచ్చింది 30 సంవత్సరాల పీరియడ్ కి. అదే విధంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 70% చైనా మీద ఆధారపడుతున్నాం మనం. అసలు దేశంలో ఎక్కడైనా ఈ ఆలోచన వచ్చిందా? సింగరేణిలో ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని అన్వేషణ చేయడం కోసం ఐఐటి హైదరాబాద్ తోటి, అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ తోటి ఎంఓయూ కుదుర్చుకొని కొత్తగూడెంలో స్టార్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పత్రికా విలేకరులు పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. నేను సింగరేణిలో తెలిసిన వ్యక్తిగా నేను ముందు మాట్లాడుతున్నాను, కానీ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు. అయినా సరే నేను యాజ్ ఏ సింగరేణియన్ గా మీకు చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. అసలు క్యాత్ ల్యాబ్ 75 కోట్లు పెట్టి గోదావరి కనిలో క్యాత్ ల్యాబ్ పెడుతున్నారండి. ఎక్కడని మీరు ఆలోచించారా? ఆ క్యాత్ ల్యాబ్ గోదావరి కనిలో పెడితే అక్కడ కేవలం సింగరేణి కార్మికులకే కాదండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ ప్రజలకు హార్ట్ సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు ఏదొచ్చినా సరే ఇమీడియట్ గా ఆ క్యాత్ ల్యాబ్కి వెళ్ళిపోవాలి. అదర్వైజ్ మనం ఎక్కడికి రావాలా? హైదరాబాద్కు రావాలా. ఇంకా దీనికంటే కూడా బట్టి విక్రమార్క గారు చేసినటువంటి మరొక గొప్ప విషయం ఏంటి అని అంటే, ఊహించినటువంటి విషయము, సింగరేణి ఎంప్లాయీ అయి ఉండి, ఉద్యోగస్తుడు అయి ఉండి, బ్యాంక్ అకౌంట్ ఉంటే, శాలరీ బ్యాంక్ అకౌంట్ ఉంటే, వాడు సహజంగా చచ్చిపోయినా, యాక్సిడెంట్ లో చచ్చిపోయినా 1,25,00,000 రూపాయలు ఇచ్చేటట్లుగా అరేంజ్ చేశాడండి బలరాం గారు, బట్టి విక్రమార్క గారు. బ్యాంకర్స్ తో సమావేశమై ఎలిజిబిలిటీ ఈజ్ ఓన్లీ టు హ్యావ్ శాలరీ అకౌంట్ ఇన్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్. 1,25,00,000 ఇవ్వాలి. అవును. ఆ ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కి ఎవరెవరు వచ్చారు? ఆంధ్రజ్యోతికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా?
సార్ అక్కడ ప్రెస్ మీట్ కాదు, అది ప్రీ బిడ్ మీటింగ్. అంటే కాంట్రాక్ట్ ఎవరైతే ప్రాస్పెక్టివ్ బిడ్డర్స్ అంటారు, అంటే ఎవరైతే టెండర్ వేయాలని